హీరోయిన్ రాశి గారికి సారీ చెప్పిన అనసూయ. సో మరి ఆవిడ ఎందుకు చెప్పింది ఏమిటి అని కథలోకి వెళ్తే కనుక ఖచ్చితంగా శివాజీ గారి ఇష్యూ పైన ఆయన మాట్లాడిన మాటలపైన అందరూ ఫైర్ అవుతున్నారు. అందులో ముందు వరుసలో ఉంది అనసూయ గారు అనమాట. సో ఆవిడ అసలు తగ్గేదే లేదన్నట్టుగా ఆయన పైన నిరంతరం ఫైట్ చేస్తూ ఉన్నారు. మరి శివాజీ గారు అందే చెప్పిన దానికి సారీ కూడా చెప్పారు. అంతా విషయం సర్దుమరిగింది. ఆయన అంతా మర్చిపోయి ఉంటారు కూడా. కానీ ఈవిడ మాత్రం ఇంకా సోషల్ మీడియాలో రోజు అదే తెలుసుకుని ఏదో రకంగా దాన్ని వేరే వేరే లెవెల్లో తీసుకెళ్తూ ఉన్నారు. అంతా కూడా గమనిస్తున్నారు అనమాట. అయితే తాజాగా హీరోయిన్ రాశి గారు ఒక పాత వీడియోలో చెప్తారనమాట. ఆ వీడియో అయితే చాలా వైరల్ ట్రెండింగ్ అవుతుంది. సో ఆవిడ ఏమంటారంటే, ఒక షోలో రాశి గారు ఫలాలు అని చెప్పి బాడీ షేమింగ్ చేస్తున్నట్టుగా ఒక యాంకర్ గారు మాట్లాడతారు. దానికి జడ్జి గారు నవ్వుతారనమాట. సో అది చాలా వర్స్ట్గా అనిపించింది. ఒకవేళ నేను ఆ పొజిషన్లో ఉంటే నేను ఖచ్చితంగా అది అన్నిచ్చేదాన్ని కాదు, నేను అక్కడ ఆపేసేదాన్ని ఆ షోని అని చెప్పి ఆవిడైతే అన్నారనమాట. సో మరి ఆ యాంకర్ ఎవరో కాదు, జబర్దస్త్లో చేసిన అనసూయ గారే. సో దాదాపు 4-5 ఏళ్ల క్రితం జరిగిన ఎపిసోడ్స్ అవి. సో వాటిని తీసుకొచ్చి ఇప్పుడైతే అనసూయ గారి పైన అయితే వీడియోలు తీసుకొస్తూ పెడుతున్నారనమాట. సో అక్కడ జడ్జిగా ఉంది యాక్టర్ రోజా గారు అనమాట. సో మరి అప్పుడు రాశి గారు, రోజా గారు వీళ్ళంతా ఒక టైంలో ప్రైమ్ యాక్ట్రెస్గానే చేశారు టాలీవుడ్లో, అలాగే వేరే వేరే ఇండస్ట్రీస్లో కూడా. సో మరి రాశి గారు ఇప్పుడు సీరియల్స్ అవి చేసుకుంటున్నారు. మరి ఆవిడని కూడా అడిగారంట జబర్దస్త్లోకి వచ్చి చేయాలని చెప్పి. అయితే ఆవిడ జడ్జిగా అయితే వస్తాను, కానీ ఈ ప్రేయస్ రావే స్కిట్స్ వీటిలో ఒక స్పూఫ్ చేయాలి, ఫన్నీ చేయాలంటే నేను రాను, అవి నాకు ఇష్టం లేదని చెప్పారంట. సో మరి అట్లాగే ఆ యాంకర్ గారు ఎవరైతే ఉన్నారో రాశి గారి ఫలాలు అని చెప్పి అలా కామెంట్ చేయడం కరెక్ట్ కాదు. బాడీ షేమింగ్ చేయడం నన్ననే కాదు, ఎవరినైనా సరే అలా చేయాల్సిన అవసరం లేదు. ఒక ఆడ మహిళ ఉండి ఆవిడ అలా చేయడం కరెక్ట్ కాదని చెప్పి కూడా ఈవిడైతే ఖండించారనమాట. సో శివాజీ గారు మాట్లాడింది 100% తప్పని నేను అన్ను, మాట్లాడిన దాంట్లో కొంత తప్పు ఉంది, ఆయన మరి సరి చేసుకున్నారు ఆల్రెడీ. సో దాని గురించి కూడా నేను ప్రస్తావించి తెలుసుకోలేదు. మరి ఈవిడ ఇట్లా మాట్లాడటం కరెక్ట్ కాదని చెప్పి ఆవిడైతే మాట్లాడుతున్నమాట. సో మరి అనసూయ గారు కూడా దాని గురించి సారీ చెప్తూ ఆవిడ సోషల్ మీడియాలో అయితే పోస్ట్ చేశారు. సో నేను 4-5 ఏళ్ల క్రితం మాట్లాడిన మాటల్ని ఇప్పుడు నా మీద పెయిడ్ క్యాంపెయిన్ చేస్తున్నారు, నెగిటివ్ క్యాంపెయిన్ చేస్తున్నారు. సో కావాలని నేను ఎక్కడ తప్పులు చేశాను వెతికి తీసుకొస్తున్నారు. సో ఇప్పుడు నేను వెనక్కి వెళ్ళి దాని తప్పును సరిచేయలేను, కానీ నేను అది కావాలని అన్నది కాదు, అది స్క్రిప్టెడ్ చేసింది. సో రాసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అలాగే ప్రొడక్షన్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళదే ఆ తప్పు. నేను బలవంతంగా చెప్పాలని ఎప్పుడు చెప్పలేదు. నేను ఎవరిని కూడా అలా కించపరిచే మాటలు మాట్లాడను. ఒకవేళ మీరు హట్ అయి ఉంటే సారీ అన్నట్టుగా కూడా ఆవిడ మాట్లాడింది అనమాట. సో ఇలా ఆవిడపైన నెగిటివ్ క్యాంపెయిన్ చేస్తున్నారని, అలాగే ఇదంతా స్క్రిప్టెడ్ అని చెప్పి జబర్దస్త్ టీం వాళ్ళపైన, రైటర్స్ పైన తోసేశారనమాట. సో ఇట్లా కూడా ఈవిడికి అనసూయ గారిని అయితే చాలామంది హేటర్స్ అందరూ తగులుకుంటున్నారు. మరి ఎందుకు మరి ఆవిడ మాట్లాడే మాటలకే హేటర్స్ పెరుగుతున్నారు అనమాట. మరి ఇటు హీరోయిన్ రాశి గారు కూడా దీనిపైన స్పందించడం. సో అలా రకరకాలుగా అంతకుముందు చాయ్ బిస్కెట్ వాళ్ళు కూడా సేమ్ ఇదే టెంప్లెట్ని వాడారని చెప్పి, సో ఇలా మొత్తం సోషల్ మీడియాలో ఒక ఇష్యూని పలు విధాలుగా తీసుకెళ్ళి ఎటు నుంచి ఎటో తీసుకెళ్తున్నారు. మరి ఇది ఎక్కడ ఎండ్ అవుతుంది, ఎక్కడ ఫుల్ స్టాప్ పడుతుంది, అనసూయ గారు ఎప్పుడు దీనిపైన వదిలేసి వేరే టాపిక్ పైకి వెళ్తారు అనేది కూడా అందరు చూస్తూ ఉన్నారు.